అందరికీ నమస్కారం. పులిరాజాకి ఎయిడ్స్ ఉందా? ఒకప్పుడు ఈ యాడ్ ఫుల్లుగా అంటే ప్రతి ఒక్కరికి అవగాహన కలిగేలాగా ఉండేది హెచ్ఐవి గురించి. అయితే ఇప్పుడు కాస్త విచ్చలవిడితనం పెరిగిందని కూడా చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం అంటే సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లోనే హెచ్ఐవి ఎక్కువగా ఉంటుందన్నట్టు కూడా ఒక సర్వేలో రావటం జరిగింది. సో ఇష్యూ మీద ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకి. సార్, ఇప్పుడు సాఫ్ట్‌వేర్‌లోని అంటే ఈ హెచ్ఐవి ఎక్కువ ఉంటుందన్నట్లు కూడా తెలుస్తుంది. నిజమేనా? ఎందుకు ఇలా? సాఫ్ట్వేర్ రంగంలో ఎక్కువగా విస్తృతంగా వ్యాప్తి చెందుతుందని ఒక సర్వే. అంటే రీసెంట్గా ఆశ ఏదైతే వర్కర్స్ సంబంధించి ఉందో దానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒక సర్వే చేస్తే లాస్ట్ ఇయరే చేశారు. యాక్చువల్గా ఇది లేటెస్ట్గా వెలుగులోకి వచ్చింది. కానీ 2020 నుంచి 24 వరకు, ఆ 20 అంటే కరోనా టైం నుంచి కూడా 24 వరకు కూడా ఒక సర్వే చేస్తే సుమారుగా ఎయిడ్స్ వ్యాధిన పడి 180,000 మంది చనిపోయారంట. ఓకే. అసలు ఎయిడ్స్ అంత మహమ్మారి కాదు, అంత భయపడాల్సింది లేదు. తర్వాత ఎయిడ్స్కి కొన్ని రకాల మందులు వచ్చేసాయి, బలమైన కొన్ని మందులు. అలాగే దాన్ని ఏమంటారు, ఏఆర్వీస్ అంటారు, యాంట్రో రెట్రోవైరల్ అని ఏఆర్వి డ్రగ్స్ అంటారు. దానికి అట్లాంటివి పవర్ఫుల్ మెడిసిన్స్ రావడం వల్ల, కాస్ట్లీ మెడిసిన్స్ అవ్వడం వల్ల చనిపోతారు. కానీ జీవన ప్రమాణ రేటు కొంచెం పెరుగుతుంది. అంటే ఇమీడియట్గా కాకుండా ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళు స్పాన్ పెరుగుతుందంట ఆ మెడిసిన్స్ వాడడం వల్ల. సో రిస్క్ ఫ్యాక్టర్ తగ్గింది. సో మేబీ ఇలా తెలియడం వల్ల వెచ్చలివిడతనం అయిందా, లేదంటే మీరు అన్నట్టు పులిరాజాకి ఎయిడ్స్ వస్తుందా అని ఎంత ప్రచారం చేసి టీవీ థియేటర్లో కూడా వెళ్ళగానే ఫస్ట్ అదే యాడ్ చేసి ఎంత చూపించి ఎక్కడికెక్కడ పబ్లిక్ ప్లేసుల్లో నిరోధులు ఫ్రీగా పెట్టి ఎంత చేసినా కూడా ఇంకా ఎక్కడో ఈ కక్కుర్తి వెధవలో లేదంటే దాని వృత్తిగా నమ్ముకున్న వాళ్ళు సంథింగ్ ఏదో జరుగుతుంది. అయితే ఈ సర్వేలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారుగా ఒక 44,000 మందో ఎంతమందో చనిపోయారట ఈ గడిచిన ఈ 5 ఏళ్లలో. మీరు ఇక్కడ ఒక విషయం నాకు బాగా గుర్తొచ్చింది. అమరావతికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ రీజన్గా మాట్లాడుకుంటున్నప్పుడు మొన్న 24లో కూడా ప్రభుత్వం వచ్చినప్పుడు వైసీపీ నాయకుడు ఒకడు దారుణంగా విమర్శించాడు. పేరు అనవసరం. అమరావతి అంటే పైగా ఆంధ్రప్రదేశ్ అంటేనే ఎయిడ్స్ రోగులకి బాగా ప్రసిద్ధి, అక్కడ అందరూ అటువంటి వాళ్ళే ఉంటారు, అవన్నీ వేశ్య కొంపలు అనే అర్థం వచ్చేలాగా మాట్లాడాడు ఆయన. పెద్దగా దుమారం రేగింది, అంతా అయ్యింది. అంటే అమరావతిని వ్యతిరేకించాలని ఒక కక్ష ధోరణితో మాట్లాడిన మాటలు. సో ఇప్పుడు ఏదైతే సర్వే వచ్చిందో దీనికి వాళ్ళు మరికొద్దిగా మరొకసారి అంబటి రాంబాబు లాంటి వాళ్ళు ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు తల్లిని దూషించేలాగా మాట్లాడాడో, సో మరొకడు ఎవడో వచ్చి మళ్ళీ మాట్లాడతాడు. విచక్షణ లేకుండా, ఇంకిత జ్ఞానం లేకుండా, కడుపుకి అన్నం తినేవాళ్ళలా కాకుండా మాట్లాడతాడు. మనం చూస్తాం కావాలంటే. సో అలాగా అక్కడ ఈ 2 రాష్ట్రాలు కలిపి ఒక 40,000 మంది ఉంటే 30,000 మంది పైచిలుకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, 11,000 పైచిలుకు ఇక్కడ వాళ్ళు ఉన్నారు. అయితే ఇది ఐటీ సెక్టార్కి వల్ల ఎందుకు విస్తరిస్తోంది అంటే, మీరు ఒక్కసారి ఐటీ హబ్గా భారతదేశంలో ఉన్న ప్రధాన నగరాలు ఏమి చూస్తే ఢిల్లీ, అదే నోయిడా కానీ, తర్వాత చెన్నై, బెంగళూరు, పూణే, హైదరాబాద్, ఇవి ఎక్కువగా ఐటీకి కేంద్ర బిందువులుగా ఉన్నాయి. మిగతా ముంబై, కోల్కతాలో ఉన్నాయి, లేవనట్లేదు. ఇప్పుడు భువనేశ్వర్లో కూడా కొన్ని ఐటీ సెక్టార్ ఉన్నాయి, కాదనట్లేదు. కానీ ఇవి ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. అయితే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఈ సాఫ్ట్వేర్ కల్చర్ ఎక్కువైన తర్వాత ఏమైందంటే పబ్ కల్చర్ పెరిగింది. అవును. మీరు డ్రగ్ కల్చర్ కూడా పెరిగిందంట. ఆ మధ్యకాలంలో పెద్ద ఇష్యూ కూడా అయ్యింది కదా. అంటే బుల్లితెర నటులు సోషల్ మీడియా వేదిక మీద షార్ట్ ఫిల్మ్స్ చేసుకునే కొంతమంది ఆ డ్రగ్స్కు బానిసలై, అంతెందుకు ఆయన ఎవరో వాళ్ళ అన్నీని అరెస్ట్ చేద్దామని అంటే ఈయన వీళ్ళు దొరికాడంట కదా, షణ్ముఖ్. మరి అట్లాంటివి ఎట్లా వస్తున్నాయి అంటే ఒక రకమైన కల్చర్ అది. ఆ కల్చర్ అది పాష్ అనుకుంటున్నారో, ఫ్యాషన్ అనుకుంటున్నారో, గొప్ప అనుకుంటున్నారో, లేదా ఇట్లా డ్రగ్స్ వాడితేనే ఒక స్టేటస్ అని ఫీల్ అవుతున్నారో, అట్లాంటి యువత దానికి బానిస అవుతున్నారు. అలాంటి దగ్గర ఈ సాఫ్ట్వేర్లో కూడా ఎక్కువ జీతాలు చెల్లించుకోవడం వల్ల వాళ్ళు కూడా వీకెండ్ వచ్చేసరికి పబ్బుల్లోకి వెళ్ళిపోవడం, పబ్బుల్లో కూడా ఒక సర్టెన్ టైం దాటిన తర్వాత వాళ్ళకి ఇవి డ్రగ్స్ అలవాటు చేయడం, ఆ మత్తులో వాళ్ళు ఆడామగా తేడా లేకుండా బిహేవ్ చేయడం,
అది ఒక రీజన్ అయి ఉండొచ్చు. ఎందుకంటే ఐటీ సెక్టారు ఇది ఉండడానికి కారణం అని చెప్తున్నా. ఐటీ అనే కాదు, ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూడా ఎలా తయారైంది మీరు చూసారా? ఇప్పుడు కొంచెం భూమి తగ్గిందేమో కానీ రియల్ ఎస్టేట్లో బాగా బిజినెస్ చేస్తే వాళ్ళకి ఒకప్పుడు ఒక ప్రైజ్ మనీ ఏదో ఇచ్చేవారు, ఇప్పుడు అలా కాదు. బ్యాంకాకు, మలేషియా ట్రిప్పులు పెడుతున్నారు. మీరు అబ్జర్వ్ చేశారు లేదు? ప్రతి మార్కెటింగ్ సెక్టార్లో కూడా ఆ కల్చర్ ఎక్కువైంది. అక్కడికి వెళ్ళారంటే అర్థం ఏంటి? మామ బ్యాంకాక్ వెళ్ళామరా అంటే ఇంకా అదే ధోరణిలో ఆ యాంగిల్లోనే ఆలోచిస్తున్నాడు కదా. సో అలాగే ఆలోచించినప్పుడు అక్కడ వాడు ఏదో వెధవ పని చేసి ఆడు అంటకూడని రోగం ఏదో అంటించుకొని ఇక్కడికి వచ్చి మళ్ళా ఇక్కడ ఎవరితో వాళ్ళతోనూ పడుకొని స్ప్రెడ్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే హైదరాబాద్ లాంటి మహానగరాల్లో కోలివింగ్ హాస్టల్స్ ఎక్కువైపోయాయి. మీరు అబ్జర్వ్ చేయండి. ఎక్కడికక్కడ డైరెక్ట్గా నేను మొన్న ఎక్కడది కొండాపూర్ వెళ్ళాను ఒక చిన్న ఆర్టీఓ పని మీద. అక్కడ కొండాపూరు మన ఏ హాస్పిటల్ ఏదో ఉంది చూసారా, ఏజీ హాస్పిటల్ ఏదో పెద్దది. ఆ హాస్పిటల్ దాకా డౌన్కి వెళ్ళి సర్కిల్ జంక్షన్లో ఉండి ఒకసారి రైట్ సైడ్ ఫ్రెండ్ వస్తున్నాడు వెయిట్ చేస్తుంటే పెద్ద ఒక 5 floors బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ పైన కోలివ్ అని ఉంది. ఏంటిది కోలివ్ కంపెనీ ఏంటో అనుకున్నా. తీరా చూస్తే ఆ గల్లీలోకి వెళ్ళాం తర్వాత మా ఫ్రెండ్ వచ్చాక ఇద్దరం. ఆ గల్లీలో మొత్తం హాస్టల్సే. ఆ కోలివ్ అనేది ఏంటంటే కోలివింగ్, ఆడ మగ ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కలిసి రూమ్ తీసుకుంటున్నారు. దెర్ ఇస్ నో రిలేషన్ బిట్వీన్ దెమ్. వాళ్ళు ఏదో కంపెనీలో కొలీగ్స్గా పరిచయం అయిన వాళ్ళు, నార్త్ వాళ్ళో సౌత్ వాళ్ళో ఎవడో ఒకడు. సో ఈ కల్చర్కి అలవాటు పడిన తర్వాత ఏమవుతుంది? కోలివింగ్ అంటే ఏంటి? లివింగ్ టుగెదర్ అంటే ఏంటి? ఆ రిలేషన్ ఏంటి? వాడు చుట్టము కాదు, బంధువు కాదు, ఎట్లా ఒకే దగ్గర ఉంటారు? ఆడవాళ్ళు అమ్మాయిల హాస్టల్, మగవాళ్ళు మెన్ హాస్టల్లో, జెంట్స్ హాస్టల్లో ఉంటారు. మరి ఈ హాస్టల్లో మళ్ళీ కొత్త కల్చర్ ఏంటి? దాన్ని ఓపెన్ అయిపోవడం ఏంటి? అసలు ఆ ముక్కు తెలియని వాళ్ళు, ఏ బంధం లేని వాళ్ళు, ఏ రిలేషన్షిప్ లేని వాళ్ళు అలా లివింగ్ చేస్తే పోలీసులు కూడా దానికి పర్మిషన్ ఇస్తున్నారా? దానికి రైట్స్ ఏం చేయరా? దానికి పర్టికులర్ రూల్స్ ఉన్నాయా? లేదంటే ఆ కోలివ్ నడిపేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్మిషన్ తీసుకుంటున్నారా? చూడండి ఎన్ని క్వశ్చన్. యాక్చువల్లీ గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇస్తుంది అంటున్నారు. మరి ఇస్తుందండి, ఇవ్వబట్టే కదా అంత ఓపెన్ గా కోలివ్ అని పెట్టుకున్నాడని చెప్తున్నాను నేను. అలాంటి వాటికి అసలు పర్మిషన్ ఇవ్వటం ఎందుకు? ఇప్పుడు దట్టు సాఫ్ట్ అదొక నాకు ఇప్పటికీ అర్థం కానిదండి. ఇప్పుడు స్మోకింగ్ ఇంజూరియస్ టు హెల్త్ అని ఉంటుంది, ప్రతి సిగరెట్ పెట్టి మీద ఉంటుంది. నువ్వు ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి? మళ్ళీ పెట్టి మీద అలా ఎందుకు రాయాలి? ఆల్కహాల్ విచ్చలవిడిగా అమ్మడం ఎందుకు? తాగి చూడండి ఎలా అయిపోయారు. మహేష్ తన 2 గాజులు అమ్ముకున్నాడు. ఎందుకు యాడ్లు? బిజినెస్ పర్మిషన్ ఇచ్చేది మీరే. అంటే ఇది మారాలి. బిజినెస్ పర్మిషన్ ఇచ్చేది మీరే, వెనక నుంచి కొనొద్దు ప్రోడక్ట్ కొనొద్దు అని యాడ్ చేయడం ఏంటి? దీనికి మహేంద్ర సింగ్ ధోని లాంటి వాళ్ళు కూడా యాడ్స్ ఇవ్వడం. యువత ఏమవుతారు చెప్పండి? సో ఆ కోలివ్ వల్ల కూడా ఏమండి భార్యాభర్తలే విడిపోతున్నారు. ఎంతమంది పెద్దల మధ్యన పెట్టి పెళ్లి చేసిన భార్యాభర్తలే మనస్పర్ధలు వచ్చి విడిపోతున్నారు. ఇంక కోలివ్ అంటే పోరా నువ్వెంత అనుకుని మనస్పర్ధలు వస్తే నువ్వు ఇంకో హాస్టల్కి వెళ్తాడు, ఈమె ఇంకో హాస్టల్కి వెళ్తుంది, లేదా వీడు బయటికి వెళ్ళిపోతే ఈమె ఇంకోటి తెచ్చుకుంటుందేమో, అంతే, ఎవరికి తెలుసు? సో దీనివల్ల ఒక రకమైన లైంగిక సంబంధానికి కూడా అటాచ్ అవుతారుగా. అయినప్పుడు ఏమవుతుంది? సో అంటే ఇదంతా ఒక సస్పెక్ట్. ఖచ్చితంగా ఇలాంటివి అవి దారికి తీస్తాయి. ఇప్పుడు వాళ్ళు ఒక 2-3 కాదు, కొన్ని వేల మందికి మాట్లాడి అప్పుడు సర్వే చేసిన తర్వాత రిపోర్ట్ ఇచ్చి అవి మళ్ళీ గవర్నమెంట్ మెడికల్ రిపోర్ట్తో కంపేర్ చేసుకొని ఓహో ఈ ప్రాంతంలో ఇన్ని వస్తున్నాయి, ఎక్కడ ఇవి జరుగుతున్నాయి, ఎక్కడ ఇలా జరుగుతున్నాయని అప్పుడు రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. ఏదో ఒకళ్ళిద్దరికి ఒక ఊర్లోనో లేదా ఒక చిన్న విలేజ్లోనో సర్వే చేసి రిలీజ్ చేయరు. ఆ గణాంకాలు ఇవి. సో అంత గణాంకాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఓపెన్గా ఐటీ సెక్టార్ వల్లే విస్తృతంగా వ్యాపిస్తోంది అని స్టేట్మెంట్ ఇచ్చారుగా. దాన్ని బట్టి చూసుకోవచ్చు ఐటీ సెక్టార్ మీద ఎంత మంచి అభిప్రాయం ఉందో ఈ ఎయిడ్స్ కంట్రోల్ వారికి. ఓకే సార్, థ్యాంక్ యూ.